హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకట ఎలక్ట్రికల్ ట్యూటోరియల్స్. సో మనకి సోలార్లో వచ్చేసి 3 టైప్స్ ఉంటుంది. ఒకటి ఆన్ గ్రిడ్ సోలార్, ఒకటి ఆఫ్ గ్రిడ్ సోలార్, ఇంకోటి హైబ్రిడ్ సోలార్. ఫస్ట్ మనం ఆన్ గ్రిడ్ సోలార్ గురించి తెలుసుకుందాం. సో ఆన్ గ్రిడ్ సోలార్ అంటే ఏంటి, దానివల్ల యూజెస్ ఏంటి ఇప్పుడు చూద్దాం. ఓకేనా. ఇప్పుడు మీకు కనిపించే డ్రాయింగ్ వచ్చేసి ఆన్ గ్రిడ్ సోలార్ అంటే మోడల్స్ నుంచి ఇన్వర్టర్కి డీసీ సప్లై వస్తుంది, ఇన్వర్టర్ నుంచి హౌస్కి ఏసీ సప్లై వస్తుంది. సో హౌస్లో యూజ్ అయిన తర్వాత ఏదైతే హౌస్ అప్లికేషన్స్ ఉంటాయో అవి యూజ్ అయిన తర్వాత మీటర్కి వెళ్తుంది, మీటర్ నుంచి డైరెక్ట్ గ్రిడ్కి వెళ్తుంది. సో దీంట్లో ఏంటంటే ఓన్లీ గ్రిడ్ ఉంటేనే మనకి ఇన్వర్టర్ రన్ అవుతుంది, లేకపోతే లేదు. ఓకేనా. సెకండ్, హాఫ్ గ్రిడ్ సోలార్. సో హాఫ్ గ్రిడ్ సోలార్ వచ్చేసి మ్యాక్సిమం మనం ఎక్కువ హిమాలయాస్ అలా యూజ్ చేస్తాం అనమాట. సో దీనికి గ్రిడ్ అవసరం లేదు, ఓన్లీ డైరెక్ట్గా ప్యానల్స్కి సన్ రైజెస్ పడినప్పుడు ఆటోమేటిక్గా డీసీ వోల్టేజ్ ప్రొడ్యూస్ చేసి ఆ డీసీ నుంచి ఇన్వర్టర్ పెట్టుకొని మనకి ఇన్వర్టర్ నుంచి ఏసీగా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ డ్రాయింగ్ చూడండి, ప్యానల్స్ నుంచి బ్యాటరీస్ టు ఇన్వర్టర్. సో ప్యానల్స్ నుంచి వచ్చిన డీసీ సప్లై బ్యాటరీలో స్టోర్ అయ్యి బ్యాటరీ నుంచి ఇన్వర్టర్కి వచ్చి ఇన్వర్టర్లో ఏసీగా కన్వర్ట్ అయ్యి ఇంటికి ఇస్తుంది. సో ఇక్కడ మనకు గ్రిడ్ అవసరం లేదు. సో సన్ ఉంటే ఆటోమేటిక్గా మనకి ఇంటికి ఏసీ సప్లై అనేది వస్తుంది. ఓకే. నెక్స్ట్ థర్డ్ వన్, హైబ్రిడ్ సోలార్. సో హైబ్రిడ్ సోలార్ అంటే మనకి ఇక్కడ హైబ్రిడ్ అంటే రెండుగా వస్తాయి. ఒకటి వచ్చేసి గ్రిడ్, సెకండ్ వచ్చేసి బ్యాటరీస్. సో మనం ఇప్పుడు ఇక్కడ డ్రాయింగ్ చూస్తున్నారా, హైబ్రిడ్. ఓకే. డీసీ కప్లింగ్ అనేసి ఉంది. సో ప్యానల్స్ నుంచి డీసీ వోల్టేజ్ వస్తుంది, తర్వాత అది బ్యాటరీకి వెళ్తుంది, బ్యాటరీ నుంచి ఇన్వర్టర్కి, ఇన్వర్టర్ టు ఏసీ బాక్స్ టు ఇంటికి, తర్వాత ఇంట్లో యూజ్ అయిన తర్వాత డైరెక్ట్గా గ్రిడ్కి వెళ్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే డీసీ సప్లై అనేది బ్యాటరీలో స్టోర్ అవుతుంది. బ్యాటరీ ఒక్కోసారి సన్ లేనప్పుడు బ్యాటరీ నుంచి ఇన్వర్టర్ తీసుకొని మనకి ఇస్తుంది అనమాట. ఇది హైబ్రిడ్ సోలార్.